ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో స్టార్గా ఎదుగుతున్న ఓ యంగ్ హీరోయిన్. చేతిలో వరుస సినిమాలు, కోట్లాది మంది అభిమానులు, కెరీర్ కూడా పీక్లో ఉంది. కానీ ఒక రాత్రి ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో 5వ అంతస్తు నుంచి ఆమె కిందకి పడిపోయింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె ప్రమాదవశత్తు పడిపోయిందా, లేదా ఆత్మహత్య చేసుకుందా, లేదంటే అదేదీ కాకుండా ఆమెను ఇంకెవరైనా సరే కిందకి తోసేశారా అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే చివరికి పోలీసులు మాత్రం దీన్ని ప్రమాదంగా తేల్చారు. కానీ దివ్యాభారతి మరణం చుట్టూ మిగిలిపోయి ఉన్న కొన్ని ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు. అసలు ఆ రాత్రి దివ్యాభారతి ఇంట్లో ఏం జరిగింది? ఈరోజు మనం తెలుసుకోబోయేది బాలీవుడ్ను కుదిపేసిన దివ్యాభారతి మిస్టరీ మరణం వెనుక ఉన్న కథ. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇదే తరహాలో మరో స్టార్ హీరోయిన్ సౌందర్య చనిపోయారు. ఇప్పటి వరకు ఆమె మరణం వెనకాల అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో తర్వాత సెలబ్రిటీ డెత్ మిస్టరీ అనే ప్లేలిస్ట్లో ఉన్న వీడియోలను చూడండి. మన ఛానల్ ఈ మధ్యనే స్టార్ట్ చేసాం కాబట్టి ఈ వీడియోకి ఒక 50 లైక్స్ వచ్చే వరకు చూడండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇక దివ్యాభారతి కథలోకి వెళ్దాం. 1974 ఫిబ్రవరి 25న ఒక మధ్యతరగతి మరాఠీ కుటుంబంలో దివ్యాభారతి గారు జన్మించారు. చిన్నప్పటి నుంచే దివ్యాభారతి చాలా హుషారుగా ఉండేది. అయితే చదువులో మాత్రం అంతగా ఆసక్తి ఉండేది కాదు. చదువులో వెనుకబడి ఉండడంతో టీనేజ్ వయసు వచ్చేసరికి ఆమె తన భవిష్యత్తు గురించి మరోలా ఆలోచించడం మొదలుపెట్టింది. చదువును కొనసాగించడం కంటే మోడలింగ్ రంగంలోనికి వెళ్ళాలని దివ్యాభారతి నిర్ణయించుకుంది. అయితే ఆమె కుటుంబం మాత్రం అందుకు మొదట్లో అంగీకరించలేదు. దివ్యాభారతి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. టీనేజ్ వయస్సులోనే ఆమె అందానికి చాలామంది ఆకర్షితులయ్యారు. ఫోటోజెనిక్ ఫేస్, అందమైన కళ్ళు, ఆకట్టుకునే రూపంతో ఆమె చాలా ప్రత్యేకంగా కనిపించేవారు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే దివ్యాభారతికి మోడలింగ్లో అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు వద్దని చెబుతున్నా దివ్యాభారతి మోడలింగ్ వైపు అడుగులు వేశారు. కొద్ది రోజుల్లోనే ఆమెకు ఒక సోప్ యార్డ్లో నటించే అవకాశం వచ్చింది. అదే సమయంలో ఒక వీడియో షూటింగ్లో దివ్యాభారతిని చూసిన బాలీవుడ్ నటుడు గోవింద్ సోదరుడు కీర్తి కుమార్ ఆమె అందానికి బాగా ఇంప్రెస్ అయ్యి గోవింద్ నటించినటువంటి రాధాకా సంగం సినిమాలో దివ్యాభారతికి హీరోయిన్ అవకాశం ఇచ్చాడు. ఆ సమయంలో ఆమె వయస్సు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. సినిమా రంగంలోనికి వచ్చిన తరువాత దివ్యాభారతి కెరీర్ ఒక్కసారిగా వేగం పెంచుకుంది. ఆమె అతి తక్కువ సమయంలోనే స్టార్గా ఎదిగారు. కేవలం 14 నెలల వ్యవధిలోనే అనేక సినిమాల్లో నటించి బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే యువ నటీమణుల్లో ఒక్కరిగా ఎదిగారు. చిన్న వయస్సులోనే వచ్చిన ఈ భారీ విజయం దివ్యాభారతి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. డబ్బు, పేరు, లగ్జరీ, స్టార్డమ్ ఇవన్నీ ఆమె జీవితంలో చాలా వేగంగా వచ్చాయి. కానీ అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సినిమా కెరీర్ పీక్లో ఉన్న సమయంలో దివ్యాభారతి నిర్మాత అయినటువంటి సాజిద్ నడియాన్ వాలాతో ప్రేమలో పడినట్లు అనేక కథనాలు ఉన్నాయి. ఆ సమయంలో దివ్యాభారతి వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. సాజిద్ ఆమె కంటే సుమారుగా 12 సంవత్సరాలు పెద్దవాడు. ఇద్దరి మధ్య ప్రేమ విషయం కుటుంబానికి తెలిసినప్పుడు వారి కుటుంబాలు ఈ సంబంధాన్ని వ్యతిరేకించారు. ముఖ్యంగా ఇద్దరి కుటుంబాలు మతపరమైన నేపథ్యం వేరు కావడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. అయినప్పటికీ కొంతమంది స్నేహితుల సమక్షంలో దివ్యాభారతి, సాజిద్ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత దివ్యాభారతి తన పేరును సనా నడియాన్ వాలాగా మార్చుకున్నారు. అయితే చాలా కాలం పాటు ఈ పెళ్లి విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా ఉంచారు. ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ పెళ్లి విషయం వెంటనే తెలియలేదు. ఆ సమయంలో దివ్యాభారతి, సాజిద్ కలిసి ముంబైలోని అంధేరి వెస్ట్లో ఉన్న తులసి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకొని ఉండేవారు. పెళ్లి తరువాత కూడా దివ్యాభారతి సినిమాల్లో చాలా బిజీగా ఉండేది. బాలీవుడ్తో పాటు దక్షిణ భారతదేశ సినిమాల్లో కూడా ఆమెకు అవకాశాలు రావడంతో ముంబై, హైదరాబాద్, చెన్నై అంటూ వరుస షూటింగ్లతో ఆమె జీవితం చాలా బిజీగా మారింది. ఇదంతా 1990వ సంవత్సరం ప్రారంభంలోనే జరుగుతోంది. అయితే సాజిద్కు దావుద్ గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయి అనే ఆరోపణలు కూడా అప్పుడే వచ్చాయి. కానీ ఈ సంబంధాల గురించి దివ్యాభారతికి పూర్తిగా తెలియవని
తర్వాత కొన్ని విషయాలు ఆమెకి తెలిసిన తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయని కొన్ని కథనాలు వచ్చాయి. ఆ విభేదాలు క్రమంగా గొడవలకు దారితీశాయని, దివ్యభారతి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని చెబుతున్నారు. ఈ సమయంలో ఆమె మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం వంటి వాటికి అలవాటు పడిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో చాలా విషయాలు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. అందువలన వాటిని నిర్ధారిత నిజాలుగా మనం చూడకూడదు. 1993 మార్చి 12న ముంబైలో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనతో ముంబై మొత్తం ఒక్కసారిగా అల్లకల్లోలమయ్యింది. దేశవ్యాప్తంగా కూడా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ పేలుళ్ల వెనుక దావూద్ గ్యాంగ్ హస్తం ఉంది అనే విషయం బయటకు రావడంతో ఆ గ్యాంగ్తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై కూడా దర్యాప్తు జరిగింది. అదే సమయంలో బాలీవుడ్కు దావూద్ గ్యాంగ్కు మధ్య సంబంధాలపై కూడా అనేక కథనాలు వెలువడ్డాయి. ఆమె భర్త సాజిద్కు దావూద్ గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయి అనే ఆరోపణలు కూడా ఈ నేపథ్యంలోనే ప్రస్తావించబడ్డాయి. ఈ విషయాల వల్ల దివ్యభారతి మరింత ఒత్తిడికి గురయ్యారని, ఆమె డిప్రెషన్లోనికి వెళ్లారని ఇంకొన్ని కథనాలు చెబుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఆమె సైక్రియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. 1993 ఏప్రిల్లో ఆమె షూటింగ్కు సరిగ్గా హాజరు కాలేకపోయారని, కొన్ని షూటింగ్స్కు ముందస్తు సమాచారం లేకుండా క్యాన్సిల్ చేసేవారని కూడా చెప్పారు. అంటే ఒకవైపు సినిమా కెరీర్ అత్యున్నత స్థానంలో ఉండగా, మరోవైపు వ్యక్తిగత జీవితం మరింత తీవ్ర సమస్యలతో నిండిపోయింది. అది 1993 ఏప్రిల్ 5వ తేదీ. ఆ రోజు దివ్యభారతి ముంబైలోని తులసి అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్లో ఉన్నారు. ఆమె స్నేహితురాలు అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ అయినటువంటి నీతా లోలా ఆమెను కలవడానికి వచ్చారు. మరో స్నేహితురాలు కూడా అక్కడే ఉన్నట్లు ఈ కేసుకు సంబంధించిన కథనాల్లో పేర్కొనబడింది. ఇంట్లో పని మనిషి అమృత కూడా ఉంది. అమృత కిచెన్లో ఆహారం తయారు చేస్తుండగా దివ్యభారతి మరియు ఆమెతో ఉన్న స్నేహితులు మద్యం సేవించడం ప్రారంభించారు. కొంత సమయం తర్వాత దివ్యభారతి తన ఫ్లాట్లోని బాల్కనీ విండో దగ్గరే కూర్చున్నారు. ఆ విధంగా బాల్కనీ విండో దగ్గర కూర్చోవడం ఆమెకు అలవాటేనని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. కానీ ఆ రాత్రి జరిగిన ఒక సంఘటన ఈ మొత్తం పరిస్థితినే మార్చేసింది. ఊహించిన విధంగా దివ్యభారతి గట్టిగా అరిచింది. ఆమె అరుపు విని ఇంట్లో ఉన్న వారంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే దివ్యభారతి 5వ అంతస్తు నుంచి కిందకు పడిపోయారు. కిందకి వెళ్ళి చూసేసరికి ఆమె తీవ్ర గాయాలతో నేలపై పడి ఉన్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ తీవ్ర గాయాల కారణంగా కొద్దిసేపటికి దివ్యభారతి గారు మరణించారు. ఆమె వయస్సు అప్పటికి కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. దివ్యభారతి మరణించిన వెంటనే అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. ఆమె ప్రమాదవశాత్తు కిందకి పడిపోయారా, లేదా ఆమె స్వయంగా కిందకి దూకిందా, లేదంటే ఇంకెవరైనా సరే ఆమెను కిందకి తోసేశారా అనే ఈ 3 ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం వెంటనే దొరకలేదు. పోలీసులు దివ్యభారతి భర్త సాజిద్ను విచారించారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయని పోలీసులకు తెలిసింది. అయితే దివ్యభారతి కింద పడిపోయిన సమయంలో సాజిద్ ఇంట్లో లేరని విచారణలో వెల్లడైంది. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆమె మద్యం సేవించినట్లు ఉంది. అదే సమయంలో ఆమె మరణంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె పడిపోయిన సమయంలో ఫ్లాట్లో ఉన్న వ్యక్తులను పోలీసులు విచారించారు. కానీ దివ్యభారతి మరణాన్ని హత్యగా నిర్ధారించడానికి అవసరమైన బలమైన ఆధారాలు పోలీసులకు లభించలేదు. ఈ కేసులో మరో విషాదకరమైన విషయం ఏంటంటే దివ్యభారతి పనిమనిషి అమృతకు సంబంధించింది. దివ్యభారతి వద్ద చాలా కాలంగా పనిచేసినటువంటి అమృతను కేవలం ఆమె పని మనిషిగా కాకుండా కుటుంబ సభ్యురాలుగా చూసుకునేవారు. దివ్యభారతి మరణాన్ని అమృత తీవ్రంగా తట్టుకోలేకపోయారని, ఆ తరువాత అనారోగ్యానికి గురయ్యారని, సుమారు నెల రోజులకే మరణించారని కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి. దివ్యభారతి పడిపోయిన సమయంలో ఇంట్లో ఉన్న వ్యక్తుల్లో అమృత కూడా ఒకరు కావడంతో ఆమె మరణం తర్వాత ఈ కేసుకు సంబంధించిన అనేక ప్రశ్నలు మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే అమృత మరణం దివ్యభారతి కేసుతో సంబంధం ఉంది అని నిర్ధారించే ఆధారాలు లేవు. దివ్యభారతి మరణంపై విచారణ సంవత్సరాల పాటు కొనసాగింది. దాదాపు 5 సంవత్సరాల తరువాత కోర్టులో దివ్యభారతి 5వ అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయి మరణించారని కేసుకు సంబంధించిన రికార్డులు చెప్తున్నాయి. దాంతో అధికారికంగా ఆమె మరణం ప్రమాదంగా పరిగణించబడింది. అయితే దివ్యభారతి మరణంపై అనుమానాలు మాత్రం పూర్తిగా ఆగిపోలేదు. కొంతమంది ఆమె మరణం వెనక ఏదో మిస్టరీ ఉందని ఆరోపించారు. మరికొందరు ఆమె వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రశ్నలను ప్రస్తావించారు. ముఖ్యంగా సాజిద్పై వచ్చిన ఆరోపణలు, దావూద్ గ్యాంగ్తో సంబంధం ఉన్నట్లు వచ్చిన కథనాలు, ఆమె మద్యం మరియు డ్రగ్స్కు బానిస అయ్యారనే ఆరోపణలు
ఇవన్నీ కలిసి దివ్యభారతి మరణంపై ఎన్నో ఊహాగానాలకు కారణమయ్యాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. దివ్యభారతి హత్యకు గురయ్యారని నిర్ధారించే ఆధారాలు అధికారికంగా బయటపడలేదు. పోలీసుల తుది నిర్ణయం మాత్రం ఆమె ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి పడిపోయారని అంటున్నారు. కేవలం 19 ఏళ్లకే స్టార్గా ఎదిగిన దివ్యభారతి అదే వయసులో అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలను కోల్పోయారు. పోలీసుల ప్రకారం అది ప్రమాదం. కానీ ఆమె మరణం చుట్టూ ఉన్న కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. అసలు అది ప్రమాదమేనా లేక బయటకు రాని ఏదైనా నిజం ఉందా? దివ్యభారతి మరణంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి క్రైమ్ అండ్ మిస్టరీల కోసం దిలీప్ తెలుగు హబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా సెలబ్రిటీ డెత్ మిస్టరీస్ అనే ప్లేలిస్ట్లో ఇటువంటి సెలబ్రిటీలకు సంబంధించినటువంటి క్రైమ్ మిస్టరీలను పెట్టా. ఒకసారి అందులోకి చూసి మీకు నచ్చిన వీడియోని చూడండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.